వినాయక చవితి సందర్భంగా గణనాథులు అయితే ముస్తాబు అవుతుందని చెప్పుకోవచ్చు. అది ఎక్కడో కాదు, నల్గొండ జిల్లాలోని నెకరికల్ మండలంలో ఉన్నాం. ప్రస్తుతం గతంలో కంటే ఈసారి రేట్లు ఎలా ఉన్నాయి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన ముందు వినాయక తయారీదారు ఉన్నాడు. ఈసారి ఎన్ని బొమ్మలు తయారు చేశారు, రేట్లు ఏ విధంగా ఉన్నాయి, గతంలో కంటే ఈసారి ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆయన మాటల్లో ఇందే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న. నీ పేరేంటి? ఇమ్రాన్ అన్న. ఇమ్రాన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నావు? ఇప్పుడు ఈ పని చేయబట్టి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు? మన కోదాడు ఉంది, ఆ కోదాడులో ట్రైనింగ్ తీసుకున్నా. ఇంకా చేస్తున్న పని. ఓకే. అంటే మీకు ఒక బొమ్మ తయారు చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది? అంటే రోజుకి వచ్చేసి ఒక 10 బొమ్మలు చేస్తాం మినిమం. చిన్న అయితే ఒక 10 చేస్తాం, పెద్ద అయితే ఒక 5-6 అట్లా చేస్తాం. వినాయక తయారీలో ఏమేమి వాడతారు అన్న? పిఓపి, కొబ్బరి పీస్ అవి వాడతాం. ఓకే. గతంలో కంటే ఈసారి రేట్లు ఎలా ఉండబోతున్నాయి? అంటే మాకు ఏంటంటే పైన మాకు ఆల్రెడీ పెరిగిపోయింది. ఈ సంవత్సరం ఏంటంటే బొమ్మకు వచ్చేసి ఒక 1000 రూపాయలు 1500 అట్లా పెరగవచ్చు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో కష్టం చేసుకుని వస్తున్నాం కాబట్టి పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే మాకు కలరు పెరిగిపోయింది, చేసే కూలోళ్ళు పెరిగిపోయారు, మళ్ళీ అవి మిషన్ అవి మొత్తం కిరాయిలు ఉంటాయి కదా మాకు, కానీ అయితే పెరుగుతూ ఉంటున్నాయి. ఓకే అన్న. గతంలో కంటే ఈసారి ఎన్ని బొమ్మలు చేశారు? పెంచారా తక్కువ చేశారా? ఈసారి పెంచినాం అన్న. అయితే పోయిన సంవత్సరం ఎంత 100 బొమ్మలు చేసినాం, ఈసారి ఒక 50 పెంచినాం అట్లా. ఓకే. ఇప్పుడు మన కాడ 2 నుంచి 12 అడుగుల దాకా చేస్తాం. ఓకే. ఈసారి 12 అడుగుల బొమ్మకి ఎంత ఉండబోతుంది? ఇప్పుడు 12 అడుగుల బొమ్మ వచ్చేసి మాకు అసలు పడ్డ రేట్ అయితే 35,000 పడ్డది. ఇంకా దాంట్లో ఒక 5,000 చూసుకొని అమ్ముకోవడమే అట్లా. ఈ పని అయిపోయినాక ఏం పని చేస్తావు? ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత వేరే నార్మల్ పని చేసుకుంటా ఉన్నా. తర్వాత మళ్ళీ వినాయక చవితి రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఓకే. అట్లా ఓవరాల్ గా ఈ వినాయక తయారీదారు మీద మీకు 100 బొమ్మలకి ఎంత మిగులుతుంది అని అందాలి? అంటే అందాజుగా అయితే చెప్పలేము కానీ, ఎందుకంటే బయట నుంచి వడ్డీ డబ్బులు చేస్తా ఉంటాం, అంతా కూలోలు పోను. ఇంకా అప్పుడు ఎంత మిగిలితే ఇంకా అందాజు ఒక 50,000 అట్లా మిగులుతాయి. అలా మీరు వినాయకులు తయారు చేసేటప్పుడు ఆహార నియమాలు ఎట్లా ఉంటాయి? మాకు ఏంటంటే అన్న, ప్లస్ బొమ్మలు చేసేటప్పుడు అయితే చికెన్ అస్సలు ముట్టుకోం, ఓన్లీ వెజ్తో పొద్దునే స్నానం చేస్తాం, పనికి ఎక్కుతాం, మళ్ళీ సాయంత్రం 3 పూట్లు స్నానం చేస్తాం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. ఎందుకంటే దేవుడు కాబట్టి అది బాగోదు, దేవుడి కాడ కొంచెం పద్ధతిగా ఉండాలి కాబట్టి చేసుకుంటున్నాం అట్లా. చూశారు కదండి, ఇమ్రాన్ చెప్పేది ప్రకారం ఏంటంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయక తయారుల వృత్తిలో కొనసాగుతున్నాను. దాదాపు గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరంలో ఒక 50 విగ్రహాలు అదనంగా చేసామని చెప్తున్నారు. గతంలో కంటే గిట్ట ఈసారి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి దానికి రేట్లు పెరిగినాయి. దాదాపు ఇప్పుడు ఈసారి చూసుకుంటే ప్రధానంగా 12 అడుగుల విగ్రహానికి 35,000 మాకు ఖరీదు అవుతుంది. దానికి ఒక 4-5 చూసుకొని అమ్ముతున్నామని చెప్తున్నారు. ఈ అన్ని విగ్రహాలు తయారు చేసి ఆ సీజన్ అయిపోయేసరికి మాకు వచ్చేది ఒక 50-60 వస్తాయి. ఎందుకంటే మాకు లేబర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా మేము మా దగ్గర అప్పు తెచ్చి మరి ఇక్కడ చేస్తున్నామని చెప్తున్నారు. చేసేటప్పుడు గిట్ట ఆహార నియమాలు, ఎటువంటి నాన్ వెజ్ మత్తు పానీయాలు తీసుకోకుండా నియమ నిష్ఠమలతోటి ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నామని ఇమ్రాన్ లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలిసారు. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, న్యూస్ 18 నల్గొండ జిల్లా ప్రతినిధి.